లేచినప్పటి నుంచి మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ఎవరైనా ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారితో అన్యాయమైపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దుట లేచినప్పటి నుంచి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ప్రజలారా ఆలోచించండి. ఎవరిని అరెస్ట్ చేశాం? చీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారు? ఆయన ఏంటి ఉద్ధరించాడని అరెస్ట్ చేశారా? ఒక పేదవాడిని చంపేసి కేసు తారుమారు చేసి చట్టాన్ని మోసం చేసిన వ్యక్తి ఆ కేసులో అరెస్ట్ అయితే అదేదో మేము అధికారాన్ని ఉపయోగించి కేసులు పెడుతున్నామంటారు. 2023-24 మధ్య మన చివరి ఏడాదిలో ధరను గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఉత్తరాది ప్రాంతం, దక్షిణాది ప్రాంతం రెండు ప్రాంతాలు కలిపితే రాష్ట్ర సగటు ధర 289 రూపాయలు 2023-24 మధ్య కొనుగోలు జరిగింది. ఈరోజు ఛాలెంజ్ చేస్తాను, నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండేవి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు, నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. రైతుకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ చేస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, దళారీలతో రాజీ పడిపోయింది. దళారీలతో నాకింత నీకింత అని చెప్పి కంపెనీలతో సర్దుబాటు చేసుకుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీదకి మార్కెట్ను పోటీదారుడుగా కొనుగోలుదారుడుగా దింపలేదు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి ఎఫ్సివి కేజీ 140 రూపాయల రేటు ఉండేది. 2020లో 140 రూపాయలు, 2021లో 161 రూపాయలు, 2022లో 192 రూపాయలు, 2023లో 248 రూపాయలు.